మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణకు గడువు కోరారు. 160 సిఆర్పీసీ కింద నోటీస్ జారీ చేసిన వెంటనే స్పందించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు చివరి రోజు కావడంతో మరో తేదీ ఇవ్వాలని కోరారు కేసీఆర్. అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నట్లుగా సమాచారం. ఇందుకు సిట్ సుముఖత వ్యక్తం చేసింది. నేడు కేసీఆర్ కు 2 నోటీసు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని నిన్న కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. 65 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న రీత్యా తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని దర్యాప్తు అధికారి పి వెంకటగిరి పేర్కొన్నారు. జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలనుకుంటే రావచ్చని సూచించారు. హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో మరేదైనా ప్రదేశంలో విచారణ కోరవచ్చన్నారు. ఆ ప్రదేశానికి వచ్చి విచారిస్తామని స్పష్టం చేశారు. నోటీస్ ప్రతిని సిట్ అధికారి బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి తీసుకెళ్లారు. ఆయన అక్కడ అందుబాటులో లేకపోవడంతో ఇంట్లో ఉన్న సిబ్బందికి అందించారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలా ప్రక్రియ నేటితో ముగుస్తుందని, ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున మరో తేదీలో విచారించాలని సిట్ ఇచ్చిన నోటీసుకు కేసీఆర్ బదులిచ్చారు. విచారణ కోసం సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన ఇంటికే రావాలని కోరారు. సమాధానంలో 160 సిఆర్పీసీపై ప్రస్తావించారు. ఈ సెక్షన్ ప్రకారం 65 ఏళ్లకు పైబడి వయసున్న వ్యక్తి విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని, ఆ వ్యక్తి నివాసానికే వెళ్లి విచారించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అలాగే 160 సిఆర్పీసీ నిబంధనల ప్రకారం అలాంటి వ్యక్తిని విచారించేందుకు ఎలాంటి పరిధి నిర్ణయించలేదని స్పష్టం చేశారు. ఇకపై ఎలాంటి నోటీసులు పంపినా ఎర్రవల్లి చిరునామాకే పంపాలని కోరారు. తాను దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. తనను ఎర్రవల్లిలోని విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిపై న్యాయ సలహా పొందిన తర్వాత సిట్ నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణకు గడువు కోరారు. 160 సిఆర్పీసీ కింద నోటీసు జారీ చేసిన వెంటనే స్పందించారు కేసీఆర్. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు చివరి రోజు కావడంతో మరో తేదీ ఇవ్వాలని కోరారు కేసీఆర్. అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నట్లుగా సమాచారం. ఇందుకు సిట్ సుముఖత వ్యక్తం చేసింది. నేడు కేసీఆర్ కు 2 నోటీసు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని నిన్న కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. 65 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న రీత్యా తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని దర్యాప్తు అధికారి పి వెంకటగిరి పేర్కొన్నారు. జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలనుకుంటే రావచ్చని సూచించారు. హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో మరేదైనా ప్రదేశంలో విచారణ కోరవచ్చన్నారు. ఆ ప్రదేశానికి వచ్చి విచారిస్తామని స్పష్టం చేశారు. నోటీస్ ప్రతిని సిట్ అధికారి బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి తీసుకువెళ్లారు. ఆయన అక్కడ అందుబాటులో లేకపోవడంతో ఇంట్లో ఉన్న సిబ్బందికి అందించారు. మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణకు గడువు కోరారు. 160 సిఆర్పీసీ కింద నోటీసు జారీ చేసిన వెంటనే స్పందించారు కేసీఆర్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, నిన్న తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కి సిట్ నోటీస్ ఇచ్చింది. సిట్ నోటీస్ ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జాతీయ స్థాయిలోనూ కొంచెం చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి కూడా కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇస్తారని ఊహించినప్పటికీ కేసీఆర్ వరకు పోకపోవచ్చు, కేసీఆర్ ని టచ్ చేసే ప్రయత్నం చేయకపోవచ్చు అని చాలా మంది కూడా విశ్వసించారు. కానీ దాన్ని వమ్ము చేస్తూ నిన్న పోలీసులు 160 సిఆర్పీసీ కింద సిట్ అధికారులు కేసీఆర్ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసు కూడా హైదరాబాద్ లోని నందిని హిల్స్ లో ఉన్న కేసీఆర్ నివాసంలో ఆయన సిబ్బందికి ఇచ్చారు. కేసీఆర్ అక్కడ లేకపోవడంతో ఆయన సిబ్బందికి ఇచ్చారు. ఈ రోజు అంటే నిన్న నోటీస్ ఇచ్చి ఈ రోజు విచారణకు రావాలని వాళ్ళు ఆదేశించారు. ఆ నోటీసులు అయితే సిఆర్పీసీ 160 ప్రకారం 65 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు పోలీస్ స్టేషన్ కి రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఉన్న కారణే విచారించే అవకాశం ఉంటుంది. అది ఆ విషయాన్ని కూడా ఈ నోటీస్ లో ప్రస్తావించారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు విచారణకు రావాలని లేదా ఎక్కడికి రావాలని తమకు తెలియజేయాలని నోటీస్ లో పోలీసులు పేర్కొన్నారు. అయితే ఇదే దీని ప్రకారం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ రోజు
నామినేషన్లకు తుది రోజు కాబట్టి మేము కొంత బిజీగా ఉన్నాం, మరొక రోజు ఇవ్వాలని చెప్పి వాళ్ళకి కోరారు. దాని తర్వాత ఇందులో అత్యంత కీలకమైన విషయం ఏంటంటే కేసీఆర్ కూడా సిఆర్పిసి 160 అంశాన్ని పేర్కొన్నారు. 160 అంశాన్ని పేర్కొంటూ దీని ప్రకారం 60 సంవత్సరాల వయసున్న వాళ్ళు ఇంటి దగ్గరనే విచారణకి హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి నాది ఏదున్నా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలో తన ఇంటికే రావాలని కేసీఆర్ ఇందులో కోరారు. నెక్స్ట్ వచ్చే నోటీసులు కూడా ఇక్కడే ఇవ్వాలని చెప్పి ఆయన ఇందులో కోరుకున్నారు. అయితే ఇక్కడ కొంత మనం చూసినట్లయితే ఇప్పుడు కేసీఆర్ ఏదైతే ఎర్రవల్లి అడ్రస్ ఇచ్చారో దాన్ని మనం సాధారణంగా కేసీఆర్ ఫామ్ హౌస్ అంటూ ఉంటాము. అక్కడ అది వచ్చేసి సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. ఈ సిటీ పరిధిలో యాక్టివ్ గా ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడము, అక్కడ విచారించడం అనేది ఏమైనా అంటే లీగల్ లిమిట్స్ దాటుతుందా, జ్యూరిడిక్షన్స్ ఏమైనా తేడా వస్తాయా, ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఈ సిట్ న్యాయ విచారణ దీని మీద న్యాయ సలహాకు పోయినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జాతీయ వ్యాప్తంగా సంచలనం రేపిన కేసీఆర్ నోటీసులు అనే విషయం, దీన్ని కేసీఆర్ విచారణకు వచ్చేందుకు తాను సిద్ధమని చెప్పి తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పి అన్నారు. కాకపోతే నెక్స్ట్ ఏదున్నా ఎర్రవల్లిలోని తన ఇంటికే నోటీసులు ఇవ్వాలని, అక్కడే తన విచారణకు హాజరవుతానని చెప్పి కేసీఆర్ చాలా స్పష్టం చేశారు. వరలక్ష్మి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.